హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తదితరులు హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. విషయంలో అక్రిడేషన్ కమిటీలో మనకు స్థానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు వేతనాలు ఇచ్చేటువంటి విధంగా కేరళలో మాదిరిగా ప్రభుత్వం ఆలోచించితే పెద్ద సమస్య ఏమి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 మంది జర్నలిస్టులు వారిని ఏ ప్రాతిపదికన మీద ఇస్తారో దానిపైన ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతా ఉన్నామన్నా. అదేవిధంగా జర్నలిస్ట్ బంధు ఏర్పాటు చేయాలి. 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయ హస్తాన్ని ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నామంటే మేమేదో రాజకీయాలు చేయాలని కాదు. మా మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోవాలంటే రాష్ట్ర స్థాయిలో ఎస్సీ కమిషన్ మెంబర్గా మాకు, ఎందుకంటే చాలా మంది మాకన్నా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రేమన్న లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు రాష్ట్రంలో. వారికి ఒకరికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం దృష్టికి ఈజీగా సమస్యను తీసుకెళ్లి మాకు రక్షణ కల్పించేటువంటి విషయంలో మాకు తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి ఈ ప్రతిపాదనలన్నీ కూడా గౌరవనీయులు మీరు మంత్రిగా ఉన్నారు కనుక ఈ విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, వారిని సన్మానించేందుకు మా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేందుకు మా రాష్ట్ర కమిటీని మీరు సమయం కేటాయించి మాకు 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారిని కల్పిస్తారని చెప్పి కోరుతూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాధ అనిపించింది. నేను చెప్తున్నా, భవిష్యత్తులో మా జర్నలిస్ట్ సోదరులు మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మన వాళ్ళకి సంబంధించిన హెల్త్ పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు విషయంలో కానీ మనకు జర్నలిస్టుల పరంగా మీకు ఏదైతే ప్రభుత్వ పరంగా నిబంధన పరంగా మీకు ఏది రావాల్సిందో కూడా మీరు ఎక్కడికి పోతున్నా దయచేసి మీకు సంబంధించిన కాగితం నాకు అప్పచెప్పండి. ఇబ్బంది అప్పచెప్పండి అన్న, పలానా వరంగల్ జిల్లాలో పలానా కలెక్టర్ దగ్గర మనకు ఉన్నటువంటి సమస్య జర్నలిస్టే నాకు ఈ సమస్య ఉంది, నాకు ఒక ఇంద్రమ్మ ఇల్లు కావాలి అన్నా, నేను పేదవాడిని జర్నలిస్ట్ అయినప్పటికీ నాకు పలానా ప్రభుత్వం మిగిలి ఉన్నది, నాకు మీరు పనిచేసి పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే నేను ఒకటే పార్టీ 25 సంవత్సరాల క్రితం కష్టపడి పనిచేసిన, ఇప్పుడైనా క్యాబినెట్ మంత్రులంతా కూడా నన్ను సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా నేను అంత కలిసి పెట్టుకుంటా కాబట్టి మన జిల్లాలో ఇప్పటికే ఆపడబడ్డ ఒక ఇంద్రమ్మ ఇల్లు కావాలన్నా, ఇతర పరంగా మౌలికమైనటువంటి ఏ పనులు కావాలన్నా మీరు నాకు చెప్పండి అన్న. 100% మన వాళ్ళ కోసం నేను పనిచేయడానికి ముందు వరుసలో ఉంటాను. ఎందుకంటే ఒకటి చెప్పదలుచుకున్నా, మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా విషయం కోసం వచ్చినప్పుడు చెప్పగానే తొందరపడుతుంటారు. ఆ విషయం కోసం కూడా నాకు కాగితం ఇవ్వండి అన్న, ఇట్లా ఉన్నది, ఈ సమస్య ఉన్నది, మీరు మాట్లాడాలి, ఈ విధంగా పరిష్కారం చేయాలి, 100% చేస్తా. ఆ సమస్య పరిష్కారానికి మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా నా క్యాబినెట్ సంబంధించిన మంత్రులను ఒప్పించాలని మెప్పించి ఆ పనిచేసే విధంగా మన జిల్లాల వారీగా జర్నలిస్ట్ సోదరులకు కానీ మన ఇతర వర్గాల మన మిత్రులకు కానీ నేను ఖచ్చితంగా పనిచేస్తాననే విషయాన్ని మనం చేసుకుంటూ నేను ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడినాను అన్న. రాష్ట్ర